గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? రేపటి దసరా పనులు జరుగుతున్నాయా? సో ఈరోజు నేను రేపటి దసరా కదా, సో అమ్మవారికి ఇష్టమైన కిచిడి ప్రసాదం చూపించబోతున్నాను. సో దీనికోసం ఫస్ట్ మనం ఒక 1 గ్లాస్ రైస్కి ఆల్మోస్ట్ 60% పెసరపప్పు తీసుకోవాలండి. అంటే కొంచెం హాఫ్ గ్లాస్ కదా, కొంచెం ఎక్కువ పెసరపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇదేంటంటే నేను బిలాస్పూర్లో మా అత్తవారి ఇంట్లోనే నేను నేర్చుకున్నాను ఈ ప్రసాదాన్ని. దీనికోసం ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లో ఫస్ట్ నేను నెయ్యి వేసి పోపు పెడుతున్నాను. నెయ్యి కాకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి ఎందుకు వేసానంటే ఫ్లేవర్ బాగుంటుందని ఆవు నెయ్యి వాడాను. అయితే అమ్మవారికి ప్రసాదం కాబట్టి నెయ్యి వాడితే మంచిదని కూడా అనిపించింది. సో ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ మనం బిర్యానీ ఆకు అండ్ మిరియాలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అల్లం, క్రష్ చేసిన అల్లం, ఇందులో మనం వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ వాడమండి, ఎందుకంటే ఇది మనం ప్రసాదం పెట్టాలి కదా. సో ఈ రెండు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇందులో కూరగాయలు బంగాళదుంప, క్యారెట్ అండ్ టొమాటో, ఈ మూడు కూడా నేను ఇందులో వాడాను. ఇందులో మనం గుమ్మడికాయ, పొటల్స్ అని వేరే వెజిటబుల్ ఉంటుంది, అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు పొటల్స్ అనేది. సో పొటల్స్ అని ఆంధ్ర సైడ్ అండ్ నార్త్ ఇండియన్ సైడ్ బాగా దొరుకుతుంటుంది. సో అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో. ఇప్పుడు ఈ కూరగాయలు కొంచెం వేగాలి, ఎక్కువ ఏం వేగక్కర్లేదు. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఈ రెడీగా వాష్ చేసి పెట్టుకున్న పప్పు బియ్యం వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ పసుపు, కారం వేయక్కర్లేదు, ఆల్రెడీ మిరపకాయలు మిరియాలు వేసాం కాబట్టి కారం అవసరం లేదు. సో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకొని వాటర్ ఏంటంటే గ్లాసుకి 2.5 గ్లాసులు నీళ్లు వేయాలండి. బిర్యానీ లాగా కాదు అండ్ మామూలు రైస్ లాగా కూడా కాదు, ఎక్స్ట్రాగా వాటర్ వేయాలి. గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు బియ్యం కలిపి ఆల్మోస్ట్ 1.5 పైన గ్లాస్ వేసాం కాబట్టి నేను ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇందులో వేసి దీన్ని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేసరికి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. ఫస్ట్ కుక్కర్ మూత తీసిన తర్వాత బాగా మ్యాష్ చేసుకొని మళ్ళీ పొయ్యి వెలిగించుకోండి. పొయ్యి వెలిగించి దాని పైన పెట్టుకొని మ్యాష్ చేయొద్దు, అడుగంటేస్తుంది. సో ఫస్ట్ బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని మళ్ళీ దగ్గరికి చేయాలి. కిచిడి ఏంటంటే బిర్యానీ లాగా పొడి పొడిలాడుతూ ఉండదు, దీనికి జారుడుగా ఉండాలి. సో అందుకని చెప్పి దీన్ని మ్యాష్ చేసుకొని అందులో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఒక గ్లాస్ వేసి దీన్ని బాగా కలిపాను, గ్లాస్ వాటర్ వేసి. కానీ ఇంకా సరిపోలేదు, మళ్ళీ ఇంకొక 3/4 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. సో అది ముద్దగా వస్తుంది కిచిడి అనేది. ఇది నార్త్ ఇండియన్ సైడ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి అమ్మవారి కోవెల్లో ఈ ప్రసాదం పెడుతూ ఉంటారు. అండ్ ఈ 9 రాత్రులు కూడా చాలా చోట్ల ఉట్టి కిచిడివే పెట్టి అదే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారనమాట. సో ఇలా మనం లాస్ట్లో నెయ్యి వేసుకొని దించేసుకోవడమే, దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.